ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దేవాకి భార్యగా ఉంటూ ఆ ఇంటి కోడలిగా పనిచేస్తూ జీతం మీ పుట్టింటికి ఇవ్వడం సబబు కాదమ్మా. అప్పుడు నేను ఉద్యోగం చేసి మా అన్నయ్యకి సాయం చేయడానికి కుదరలేదు. ఇప్పుడు ఆ అవకాశం ఉంది కదా, ఎందుకు అడ్డుకుంటున్నారు? నా చెల్లెలు శివపార్వతి కూడా ఉద్యోగం చేస్తుంది. తను చదువుకోవడానికి ఖర్చు పెట్టిన డబ్బులు కూడా మా నాన్నిచ్చినవే. మరలాంటప్పుడు శివ జీతం డబ్బులు మాకిస్తుందా? గంగకే ఇస్తుంది కదా. పైగా తను ఉద్యోగం చేస్తుందో లేదో అని మేము అడగలేదు. అది కట్టుకున్న మొగుడికి సంబంధం అని ఆ విషయం గురించి పట్టించుకోలేదు. గంగకి ఇష్టమై పోలీస్ ఆఫీసర్ని చేసినాడు. ఇప్పుడు దేవాకి ఇష్టం లేదు కాబట్టి నాగవల్లి ఉద్యోగం చేయకూడదు అంటున్నాను. నేను మీ తప్పుడు మాటలు విని ఉద్యోగం చేయడానికి మొదట ఒప్పుకోలేదు. కానీ తన ఆశయం, కళ పోలీస్ ఆఫీసర్ అవడమే అని తెలుసుకున్నాక తను అనుకున్నది సాధించాలని నేను కూడా కోరుకున్నాను. శివ ఇప్పటికీ తన జీతం ఇవ్వడానికి వచ్చినా వద్దనే చెప్పాను. తన జీతం తనిష్టం, అది ఏమైనా చేసుకోవచ్చనే చెప్పాను. వీళ్ళు డబ్బు గురించి కాదు బావా, నాగవల్లి ఉద్యోగం చేయకూడదని పైశాచికత్వం చాటుకుంటున్నారు. నా కష్టంతో వచ్చిన డబ్బు నా ఇష్టం, అది ఎవరికైనా ఇచ్చుకుంటాను. తను కూడా ఎవరికిచ్చినా ఇబ్బంది లేదు. కావాలంటే తన జీతం మీకే ఇస్తుంది. ఇప్పటికైనా తను ఉద్యోగం చేయడానికి ఒప్పుకుంటావా బ్రదర్? అయినా తన జీతంతో బ్రతకడం నామూషి, మాకేం అక్కర్లేదు. ఏంటి ఏంటి బావా, నామోషియా? అసలు మీరు ఎంతమందిని ముంచి బతుకుతున్నారు? అప్పుడు రాని నామూషి పెళ్ళాం జీతం తీసుకుంటే వస్తుందా? హేయ్, మేమెవరిని ముంచలేదు, ముంచాల్సిన అవసరం కూడా లేదు. మాకు 100 ఎకరాల పొలం, 25 మంది పనోళ్ళు, ఇల్లు వాకిలి అన్నీ ఉన్నాయి. సరదాగా బాక్సింగ్ ఆడితే ఒప్పుకున్నాం. కానీ ఇప్పుడు ఉద్యోగం సద్యోగం అంటూ ఇంటికి ఆఫీస్కి తిరిగితే మేము ఒప్పుకోం. మరి అన్నీ ఉన్నా మీరెందుకు పోలీస్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం చేశారు బావా? ఓహో, కబ్జా చేస్తే కేసు పెట్టకుండా జాగ్రత్తగా చూసుకోవడానికా? హత్యలు చేసి ఆ కేసులు కప్పిపుచ్చుకోవడానికా? పొగరు పట్టిన ఆంబోతులా లలిత లాంటి అమ్మాయిల జీవితాల్ని నాశనం చేయడానికా? ఏంటే బాగుతున్నావు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.